హల్లెలూయా. నెలంతా విరామం లేకుండా పరిచర్య, మరి రాత్రంతా కూర్చోవాలంటే నిద్రపోయేదే 3 గంటలు నేను. మరి ఆ నిద్ర కూడా లేకుంటే నాకు తల తిరగడం ఇదంతా వీక్నెస్ వస్తుంది. కాబట్టి నేను కొన్నిసార్లు ఉండిపోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూడాలని, మీ కొరకు ప్రార్థన చేయాలని, మీతో కొన్ని మాటలు పంచుకోవాలని, మీకెంత ఆశ ఉంటుందో నాకు కూడా అంతకంటే ఎక్కువ ఆశ ఉంటుంది కదా. పిల్లల్ని చూడాలని తల్లికి ఉండదా? తల్లిని చూడాలని పిల్లలకు ఉండదా? ఉండదా? కాబట్టి మీరందరూ మరి నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారని నా విశ్వాసం. మరి ప్రార్థన చేసిన మీకందరికీ కృతజ్ఞతలను. 2024లో పరిచర్య మరి ఆరంభం నుండి మరి డిసెంబర్ మాసం వరకు అనేకమైన పరిచర్యలు, మరి అవుట్ స్టేషన్ పోవడం, ఒరిస్సా పోవడం, ఇండోర్ పోవడం, వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించడం, అలాగూ మరి పెద్ద పరిచర్యను నడిపించడానికి దేవుడు నాకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. నాతో కలిసి పనిచేసేవారు దాదాపు 200కు పైగా ఉంటారు. అన్ని విభాగాల వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. మరి ఇలాగ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మీకు తెలుసు, వార్తలు చదువుతూ ఉంటారు, ప్రపంచ పరిస్థితి మీకు తెలుసు. హౌ అండ్ వేర్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు. ఈ ప్రపంచ పయనమెట్టు అని అనిపిస్తుంది. నేను ఒక వార్త విని చాలా సంతోషించినాను. నాకు దుఃఖకరం ఎప్పుడైనా యుద్ధాల గురించి వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంత అందమైన చిన్న బిడ్డలను హతమార్చడం, అలాగే స్త్రీలు, అందమైన స్త్రీలు, ఇవన్నీ ఎలా తట్టుకుంటారు వాళ్ళు? ద బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్నీ బాంబుల చేత కాలి మసిబుగ్గు అయినప్పుడు ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. అయినా కానీ మరి దేవుని వాక్యం అక్షరాలు నెరవేరుతుంది కదా అని మరో సైడ్ నుండి నాకు ఆ తలంపు కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. లాస్ ఏంజలస్లో ఎన్ని నెలలు కారు చెచ్చుతోటి ఖాళీ 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 అంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అక్కడ గొప్పవారు, ధనవంతులు, మరి అందరూ యాక్టర్స్, యాక్ట్రెసెస్ అంటే మిలియనర్స్ అని చెప్పాలన్నా ఇంకా వాళ్ళని అంతకంటే ఎక్కువ చెప్పాలి. అంత ధనికుల ఇళ్ళు, వాకిళ్ళు, వాహనాలు ఖాళీ బూడిదైపోయింది కదా. అంటే ఇవన్నీ చూసినప్పుడు నిజంగా దేవుని వాక్యం అక్షరాల నెరవేరుతుంది. నాకు ఒకటే తేలిన పదార్థం అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నిజంగా దేవుడు ఉంటే చాలు, మనకు దేవుని భయం ఉంటే చాలు. దేవుని మనము ఆరాధిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని ఆజ్ఞలను మీరకుండా మన జీవితాలు పవిత్రంగా పెట్టుకుని మన పరుగు కడముట్టిస్తే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే పోవాలి మనం అందరం. చూడండి, ఎంత కూర్చుకున్నా క్షణం పట్టదు దేవునికి దాన్ని బుగ్గిగా, బూడిదగా మార్చడానికి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో పరిశుద్ధ గ్రంథాలు ఎక్కువగా కొంటున్నారట. అంటే మరి దేవుడు లేడని, దేవుడు జీరో అని, మేమంతా హీరోలమని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దేవుని తట్టు తిరుగుతున్నారని ఒక వార్తనే చూసి అన్ని సంవత్సరాల కంటే ఎక్కువగా బైబిల్ సేల్ అయిందంట ఈ సంవత్సరం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అది నిజంగా నేను విన్నప్పుడు సత్యాన్ని ఎవ్వరు అణచలేరండి. సత్యం అణిగిపోదు. భూమి నుండి సత్యము మొలకెత్తుతుందంట. కాబట్టి సత్యమై ఉన్న యేసు ప్రభు తప్పకుండా ఏ విధంగా 3వ రోజు శరీరాన్ని, మరణాన్ని, మృత్యువును గెలిచి లేచినాడు, అలాగే దేవుని వాక్యము సత్యమైంది, నిత్యమైంది. దీన్ని ఆపలేరు ఎవరు. అలాగే నేను భారతదేశం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది మరి సహోదర సహోదరులు నార్త్ ఇండియాలో హింసకు గురవుతున్నారు. మనం నిజంగా దేవుని ఎంత స్తుతించినా సరిపోదు. నేను ఇక్కడ కూర్చొని దేవుని అడుగుతున్నా, ఎందుకు కరెంట్ తీసేసినావు అంటే, మీరు హల్లెలూయా స్తుతి పాట పాడాలంటే కరెంట్ తీయాలన్నాడు దేవుడు. మీరు ఈ పాట మీ నోటికి రావాలంటే మీరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా, స్తుతి, మహిమ, ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆయన ఆశీర్వాద పాట పాడతాం. మనం కరెంట్ పోకుంటే, కరెంట్ పోయినప్పుడే ఆ పాట గుర్తొస్తుంది. మరి దేవుని స్తుతించడానికి మర్చిపోవద్దు. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా కొద్దిసేపు కరెంట్ రాకున్నా పర్వాలేదు పాడని అనుకుని నేను కూడా పాడినాను. ఎందుకంటే స్తుతి అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు ఇలాగ మనల్ని నడిపిస్తున్నందుకు దేవుని వందనాలు. భారతదేశ పరిస్థితి కూడా తప్పకుండా సమాధానకరంగా మారబోతుందండి. దేవుని స్తోత్రం. మీరు ఈ వదంతులు నమ్మకండి దయచేసి. అక్కడ ఇట్లయింది, ఇక్కడ అయింది, ఇక్కడ ఊచకోతయింది, అక్కడ చచ్చిపోయినట్టు మీరు అది ఫార్వర్డ్ చేయకండి. ఎందుకు ఇంకా గందరగోళాన్ని సృజిస్తారు?
ఆ వార్త మీద చేయి పెట్టి మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయండి భారతదేశాన్ని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్లు వస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏ న్యూస్ అన్నా ఎవరైనా క్రియేట్ చేసి మార్ఫింగ్ అవుతుంది, ఎన్ని మోసాలు అవుతుంది, ఫ్రాడ్స్ అవుతుంది. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఉన్నది లేనట్టుగా ఉత్పత్తి కావడానికి వారి స్వరం పెట్టి మార్ఫింగ్ పెట్టి వాళ్ళు చెప్పినట్టే అనిపిస్తుంది. వాళ్ళ స్వరంలోనే మరి మనం నమ్మకుండా ఉండలేము, వాళ్ళదే స్వరం కదా అంట. అంత మాడ్యులేషన్ చేయడం ఇవన్నీ గమ్మతులు జరుగుతుంది. నాకు అనిపించింది ఎటు చూడకుండా వాక్యం తట్టు చూస్తే బతికి మనం బట్టగడతాం, బతికి బయటపడతాం, నిత్యరాజ్యాన్ని వారసులు అయిపోతాం. దేవుని స్తోత్రం. కనుక మీరు అంతా మీకు ఉబలాట ఉంది ఫార్వర్డ్ చేయాలంటే మంచి మంచి ప్రసంగాలు ఫార్వర్డ్ చేయండి దేవుని బిడ్డలకు. దే విల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. జీవపు మాటలు మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. పాటలు ఉంటే పాటలు ఫార్వర్డ్ చేయండి. వారికి ఆదరణ కలిగే కార్యం మీరు ఫార్వర్డ్ చేయండి. గందరగోళాన్ని సృష్టించకండి, కలవరాన్ని డోంట్ స్ప్రెడ్ బ్యాడ్ న్యూస్. వీఆర్ హియర్ టు స్ప్రెడ్ గుడ్ న్యూస్. మనల్ని ఏమి అందించమన్నాడు సర్వలోకానికి? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెడు వార్తలు కాదు, మనం ఏ వార్తలు అందించాలా? సువార్త అందించాలి. సువార్త కొరకు మనం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సర్వలోకానికి అందించాలి, సర్వ సృష్టికి అందించాలి. ఎందుకు ఈ బ్యాడ్ న్యూస్? అక్కడిట్టయింది ఇక్కడిట్టయింది, నీకు ఎందుకు? అది నీకు కూడా శిక్ష వస్తుంది దాంట్లో. ఇప్పుడు ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చినారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు అడ్మిన్ పట్టుకుంటారని. ఆ గ్రూప్లో ఉండే వారికి శిక్ష అనట, జైలు శిక్ష అని విన్నాను. అందుకే ఎందుకు అలాంటి తలనొప్పులు? మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి. కావాలంటే ఒక వాక్యం ఫార్వర్డ్ చేయండి, ప్రసంగాలు ఫార్వర్డ్ చేయండి, మరి సంఘాన్ని గురించిన వార్తలు మీరు స్ప్రెడ్ చేయండి. అలాంటి జోలికి పోకండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఏం చేయి, నువ్వు త్రిప్పివేయి అంటాడు కీర్తనాకారు. కాబట్టి అలర్ట్గా ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగలిగి ఉండాలంట. షుడ్ బి అలర్ట్గా ఉండమంటాడు యేసుప్రభు. జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు, కనిపెట్టి చూడమన్నాడు, పరీక్షించమన్నాడు, పరిశోధించమన్నాడు. ఇవన్నీ మాటలు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కాబట్టి నార్త్ ఇండియా కొరకు మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా మేము ప్రార్థనలో నార్త్ ఇండియాలో ఇది కాబోతుంది, అది కాబోతుంది, ఊచకోత జరుగు, అవన్నీ దేవుడే చక్కబెట్టుకుంటాడండి. మరి నేను అనేక రోజుల నుండి దేవుని సన్నిధిలో మరి నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. మనుషుడు ఉద్దేశించింది అయితే దేవుడు జరిగించేది ఇంకోటి ఉంటుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కనుక మనిషి ఏ పాటి వాడు? నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, దేవుని యొక్క తీర్మానమే స్థిరం. కాబట్టి స్థిరమైన తలంపుల్లో దేవుడు మనల్లో మన దేశాన్ని నడిపిస్తాడు. దేవునికి విరోధమైన ఆలోచన అయినను, జ్ఞానమైనను, వివేచనైనను నిలువదంట. అధికారులు పొగరుపడితే అధికారుల పొగరును ఆయన ఏం చేస్తాడట? అణిచివేస్తాడు. జ్ఞానులను వారి కృత్రిమంలోనే పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలు ఆయన ఏం చేస్తాడు? తలక్రిందులుగా చేయగలడు. ఆయన తన బిడ్డల పక్షాన యుద్ధాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నెవర్ గెట్ డిస్పైర్. ఎప్పుడు మీరు కలవరపడొద్దు. మరి దేవుని వాక్యమందు స్థిరంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మరి మనము మార్చి 1వ తారీఖు YMCA సెకండ్రాబాద్లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఉందండి. ఏంటంటే మనము ఉస్మానియా గార్డెన్స్లో పోయిన ఆదివారం 23వ తారీఖు చివరి ఆరాధన ఉండింది. వాళ్ళు అక్కడ నుండి మరి వెకేట్ చేయమన్నారు. వాళ్ళే అన్నారు 10 సంవత్సరాలు ఉండమని. ప్లీజ్ 10 సంవత్సరాలు అన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు అన్నారు, మళ్ళీ 1 సంవత్సరం అన్నారు. మరి ఏం పట్టిందో నాకు తెలియదు. మళ్ళీ 1 నెల అన్నారు. ఆ నెల కూడా కాదు, తొందరలో వెళ్ళిపోవాలంటే నేనేమి దానికి భయపడలేదు. నాకు తెలుసు ప్రతి మరి అలజడి వెనక ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుందని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే నేనేం తొణకలేదు, వెనకలేదు. మీరు ఎప్పుడు పోమంటే అప్పుడు పోతామన్నాం. పొమ్మన్నారు, బాగా వెతికినాము, ఎల్లడబట్టినాము పట్టణం అంతా. అక్కడ మనకు అప్పుడు YMCAలో క్రొత్తగా 2 హాల్స్ నిర్మాణం చేసినారు. దాన్ని అడిగినప్పుడు వాళ్ళు మరి రెంట్ ఈజ్ క్వైట్ హై, కానీ అయినా ప్రజలు ఆరాధించడానికి 1000 మంది ఈజీగా పడతారు. 2 హాల్స్ తీసుకున్నాం, 1000 మంది పట్టేది. 3rd ఫ్లోర్లో YMCA సెకండ్ పక్కనే ఉంది. అది అక్కడ ఆరాధనలు మనం మార్చి 2వ తారీఖు నుండి మనకు 2 తెలుగు ఆరాధనలు ఉంటాయి. ఒకటి 6 నుండి 9 ప్రభాత ఆరాధన. అది మన ధ్యేయం కదా, మన దర్శనం. అది ప్రభాతంలో ఆరాధించాలనే దర్శనం. ఇది మంచి అవకాశం. మీరు లోకమంతా నిద్రపోతున్న సమయంలో మీరు తయారై సిద్ధపడి
మరి వైఎంసీఏ 3rd floor 2nd బ్యాండ్ వైఎంసీ రండి. అక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. మీరు మంచిగా వచ్చి ప్రశాంతంగా దేవుని ఆరాధించుకోవచ్చని మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తిరిగి సాయంకాలం కూడా ఉంటుంది 6 నుండి 9 ఆరాధించవచ్చు. పాటలు, ప్రార్థన, వాక్య పరిచర్య ఇవన్నీ ఉంటుందని తెలియజేస్తున్నాను. వేరే సంఘాలు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నాది పద్ధతి కాదు అది. వేరే వాళ్ళ గొర్రెలను దొంగిలించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ యూపీఎఫ్ నుండి చాలా జనం అటు ఇటు ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం పోగు చేసుకొని ఒక దగ్గర ఆరాధించవచ్చు అని నా ఆశ. 2వ తారీఖు నుండి ఆరాధనలు ఆరంభిస్తున్నాం. మరి ఒక శుభవార్త, మనకు మార్చ్ 10 నుండి ఏప్రిల్ 18 వరకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, శిలువ ధ్యానాలు ఇక్కడే సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో. చప్పట్లు కొడదామా? అయితే 40 days మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ అంటే దీని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ఈస్టర్ ఆరాధన మరి వైఎంసీలో ఉదయకాలం జరుగుతుంది. శుభ శుక్రవారం కూడా ఉదయకాలం మరి వైఎంసీలో జరుగుతుంది. 40 రోజులు ఇక్కడ అదే సమయంలో ఇక్కడ 40 days వితౌట్ బ్రేక్ జరుగుతుందని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. మనం ఇక్కడ ఈరోజు రాత్రంతా ఎందుకు కూడుకున్నామండి? ప్రార్థన. చాలా దూరం నుండి వచ్చేవాళ్ళు బిడ్డలు ఉంటారు చాలామంది. మరి అమ్మగారు ఉంటేనే వస్తాం, అమ్మగారు లేకుంటే మేము రామనే తప్పు. దేవుడు ఉన్నాడు, మేము వస్తామని చెప్పాలి. దేవుని స్తోత్రం. అమ్మగారు ఎన్ని రాళ్ళు ఉంటారు? దేవుని వెతికి రావాలి. దేవుని సన్నిధి అనుభవించడానికి రావాలి. అమ్మగారు లేకున్నా దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి మేము వస్తున్నాం అనాలి. దేన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించవద్దు. డోంట్ లవ్ ఎనీథింగ్ మోర్ దాన్ గాడ్. యు కమ్ బికాస్ ఆఫ్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. వచ్చిన మీకు అందరికి కూడా నేను హృదయపూర్వకంగా మీకు శుభము తెలియజేస్తున్నాను. రానున్న తరానికి చేయూతనివ్వాలి, వాళ్ళని బలపరచాలి. వాళ్ళు ఎన్నో సవాళ్ళను ఇంకా ఎదుర్కొనే ఉంది, వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మనస్తత్వం నాది. నేను అలా చాలామంది యవనస్తులను ప్రోత్సహించినాను. వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోయినారు. దేవుని స్తోత్రం. నేను రాసిన పుస్తకాలన్నీ ఉచితంగా ఇచ్చినాను. పెద్ద పెద్ద నిఘంటువులు మరి కమెంటరీస్ కూడా అది 5,000 రూపాయలు ఖరీదైనా ఉచితంగా ఇచ్చినాను. ఎందుకంటే డబ్బులు కాదు ముఖ్యం. ఒక దైవ సేవకుడు దేవుని అభిషేకం పొందుకొని దేవుని సువార్త వెలుగు వెదజల్లితే ఎంతమంది పాపులు మారు మనసు పొందుతారు. దానికి డబ్బుతో మనం ముడిగట్టలేము కదా. కాబట్టి అలాగూ మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇస్ ఎ బ్లెస్సెడ్ చర్చ్. నన్ను అడిగితే ఇంతకంటే ఆశీర్వదింపబడిన సంఘం మరొకటి లేదండి. ఇంతగా వెదజల్లినామంటే నాకు గుర్తులేదు అసలు. 32 సంవత్సరాల నుండి నేను ఎక్కడ తీసుకున్నట్టు నాకు గుర్తులేదు, కానీ వెదజల్లినట్టే గుర్తుంది. డబ్బులు అడగడం కానీ ఇంత ఇస్తే నువ్వు అంత ఇస్తాను, నువ్వు ఇది ఇస్తే నీకు అది చేస్తాను అనలేదు. వాళ్ళు ఏది ఇవ్వకుండా వాళ్ళని మనస్సారా ప్రేమించి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి మరి అలాగూ దైవ కార్యము మంచి ఉద్దేశంతో చేసింది ఎప్పుడు నిష్ఫలం కాదు. ఒక ద్వారం మూస్తే దేవుడు ఇంకో ద్వారం వెంటనే తెరిచేస్తాడు. అయితే గొప్ప ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేయాలి. నిన్నటి రోజు ఆఫ్రికా నేషన్స్ అన్నీ కలిసి, అంటే చాలామంది దైవజనులు, బిషప్స్, పాస్టర్స్, లీడర్స్, అది ఆఫ్రికా బేస్డ్ అంట. దాంట్లో అందరూ ఆఫ్రికన్సే ఉన్నారు. నన్ను ఆహ్వానించి ఒక సర్మన్ ఇన్ ఇంగ్లీష్లో వర్తమానం ఇవ్వమన్నారు. ఇంతకుముందు కూడా నేను మరి ఇలాగే ఒక ఇంటర్నేషనల్ అంటే దాదాపు 40-50 దేశాల నుండి ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చి జూమ్లో వాక్యం ఇవ్వమన్నారు. అది పోయిన నెల జరిగింది. ఈ నెల ఈ ఆఫ్రికా మిషనరీస్ మధ్యలో బిషప్స్, పాస్టర్స్, లీడర్స్ అందరు పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో దేవుని వాక్యం అందించమంటే మరి నేను కాదనలేదు, ఎందుకంటే మంచి అవకాశం కదా. మరి వాక్యం అప్పుడు పాస్టర్లు వింటారు, బిషప్లు వింటారు, లీడర్స్ వింటారు. నేను జాయిన్ అయ్యి వాక్యం ఇచ్చాను నిన్న. వై రివైవల్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అంటే ఎందుకు ఉజ్జీవము ఆలస్యమవుతుంది అనే అంశం మీద మాట్లాడినాను. ఉజ్జీవం గురించి మనకు 100 సంవత్సరాల క్రితం
మరి మనం విన్నాం వేల్స్లో ఉద్యమం అని, అక్కడ ఉద్యమం, ఇక్కడ ఉద్యమం, చాలా ప్లేసెస్లో ఉద్యమం ఇలా రగులుకుందని. లాస్ ఏంజలస్లో కారు చిచ్చు ఎలాగో వ్యాపించిందో అలాగూ ఉద్యమము వ్యాపించి అనేక మంది పాపులు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగినారని, అనేక బార్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ అన్నీ క్లోజ్ డౌన్ అయిపోయి అన్ని సంఘాలు ఆలయాలుగా మారిపోయిందని, దుర్మార్గులంతా పరిశుద్ధులైపోయినారని. అదే కదా ఉద్యమం, మార్పిడి. మరి ఇప్పుడు 100 సంవత్సరాల పైగా మనం ఎదురు చూస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఆలస్యం ఎందుకు అవుతుందని దాని మీద నేను ఒక చిన్న ప్రసంగం చేసినాను. అప్పుడు ఆ పాటలు మీకు తెలుగులో ఇప్పుడు కొన్ని నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ఉద్యమం ఎందుకు రావడం లేదు? ఒక కారణం, ప్రేయర్ ఈజ్ ద కీ టు రివైవల్. మనకందరికీ తెలుసు, ప్రార్థన చేస్తేనే ఉద్యమము దిగొస్తుంది. దేవుడు ముందే వాగ్దానం ఇచ్చినాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29లో, అంత్య దినముల యందు నా ఆత్మను సమస్త జనుల మీద కుమ్మరిస్తాను. అది ఇంకా మనం ఎదురు చూస్తున్నాం. అంత్య దినములు వచ్చేసినాయి. మరి దేవుని ఆత్మ సర్వజనుల మీద కుమ్మరింపబడాలి. ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 1:14లో పరిశుద్ధాత్ముడు మేడగదిలో 120 మంది ప్రార్థిస్తుంటే దిగినాడు కదా. అలాగే అంత్య దినాల్లో సమస్త జనుల మీద దిగుతుందన్నాడు. మరి దాని కొరకు సంఘము ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది అన్నప్పుడు ప్రార్థన సరిపోవడం లేదని చెప్పాలి. అంటే సంఘాలన్నీ ప్రార్థన చేయాలి. ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ల్యాక్ ఆఫ్ ఇంటర్సెషన్. నేనేం గమనించినానంటే విజ్ఞాపన ప్రార్థన చాలా కరువు అయింది. అందరూ వారి వారి స్వకార్యాల కొరకు ప్రార్థిస్తున్నారు, కానీ దేశం కొరకు, ప్రపంచం కొరకు, మారుమనసు లేని వారి కొరకు మనం ఎంతసేపు విజ్ఞాపన చేస్తున్నాం? హౌ మచ్ వీఆర్ ప్రేయింగ్. మారుమనసు లేని వారు, నరకపాలై కాబోయే వారి కొరకు మనం ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాము? అందుకే కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. కన్నీళ్లతో విత్తాలి కదా. ఆ కన్నీటి ప్రార్థన కావాలి, విజ్ఞాపన గల ఆత్మ కావాలి, కరుణ గల ఆత్మ కావాలి, ప్రార్థించే ఆత్మ కావాలి, ఉపవాసం ఉండే ఆత్మ కావాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత రెండవది చూసినప్పుడు ఐక్యత కరువు అయింది. ల్యాక్ ఆఫ్ యూనిటీ, డివిజివ్ స్పిరిట్ ఇంగ్లీష్లో అంటారు. అంటే సంఘాల్లో ఐక్యత లేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఆ సంఘం విభజింపబడి అంటే తునకలు అయిపోయినట్టు చూస్తాం. కొన్ని సంఘాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, అధికార దాహం, అధికార పొగరు, ప్రజల డబ్బు లెక్కలేదు, అన్అకౌంటబిలిటీ అంట. అంటే ఇవన్నీ అంటే ఉద్యమాన్ని ఆపేస్తుందని ఒక భక్తుడు అంటున్నాడు. ఇట్ హ్యాంపర్స్ రివైవల్. అయితే మనం సంఘాల ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల ఐక్యత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఐక్యత ఉన్న చోట దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. కుటుంబంలో కూడా ఐక్యతను పాడు చేస్తుంది సాతాను. కానీ మనము వివేకం గలవారి ఐక్యత కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఆశించాలి, దేవుణ్ణి అడగాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని 133వ కీర్తనలో ఉంది. ఈ యునైటెడ్ స్పిరిట్ ఉన్నప్పుడు, యూనిటీ ఉన్నప్పుడు అందరూ ఏకీభవించి ఏకాత్మతో, ఏక భావంతో, ఏక హృదయంతో ప్రార్థన చేసినారని వాక్యంలో ఉంది కదా. అపోస్తలుల కార్యం 1:14 ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినారు. అది రెండవది. మూడవది, దేవుని వాక్యము సంఘంలో విస్తారంగా అది వడ్డింపబడాలి. అంటే దేవుని వాక్యము అంటే దేవుడే. ఆది యందు వాక్యం ఉండే, వాక్యము దేవుడై ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేనాడు. మరి వాక్యము చాలా విస్తారంగా ఉన్నది. యూట్యూబ్లో చూస్తే ఎన్నో ప్రసంగాలు ఎంతోమంది భక్తులు చేస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, చిన్న చిన్న 1 minute మెసేజ్ తప్ప 1 hour మెసేజ్ వినడానికి ఉన్న ఓపిక జనాలకు లేదు. కొద్దిగా ఇది చూస్తారు, కొద్దిగా అది చూస్తారు, కొద్దిగా అది చూస్తారు, కొద్దిగా ఇస్తారు. భోజనం చేయడానికి ప్లేట్ తీసుకొని అన్ని కూరలు 12 కూరలు ఉంటే అన్ని ఇంత పెట్టుకుంటాం కదా మనం. అలాగ అది ఏది కంప్లీట్గా చూడరు. ఇంటి దగ్గర ఉంటారు, ఆన్లైన్లో ఆరాధన అంటారు. ఇంటి దగ్గర ఉండి ఆరాధించేది ఆరాధన నేనా? నీ హృదయము, నీ ప్రాణము, నీ ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలంటే నువ్వు శారీరకంగా రావాలి కదా మందిరానికి. నీ శరీరంతో ఆయన కొనియాడాలి కదా. ఈ దినాల్లో బాగా యూట్యూబ్కు అలవాటు పడిపోయినారు. ఆన్లైన్ ఆరాధనలు అంటారు. ఆన్లైన్లో వింటే నీకు ఎలాగో నీవు బాగుపడతావు? కాపరి శ్రద్ధ నీ మీద ఉండదు, నీకు ఏకాగ్రత దేవుని మీద ఉండదు. అది ఇంట్లో ఏదో చికెన్ పీసులు తినుకుంటా
అవి ఇవి తినుకుంటాం, వాక్యం చూడదవుతుందా? వాక్యం మీద ఫోకస్ ఉండాలి కదా. అందుకే ఆలయానికి రావాలి. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది, ఎందుకంటే మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. గాడ్ ఈజ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ హోలీ శాంక్చురీ. మరి దేవుడు ఉండే చోటికి మనం వెళ్ళాలి కదా, ఆరాధనలకు తప్పకుండా వెళ్ళాలి. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు అంటాడు, నా యొద్ద జీవపు ఊట కలదు. 36వ కీర్తనలో, నా యొద్ద జీవపు ఊట కలదు, నా యొద్ద సమృద్ధి ఉన్నది. మరి అన్నీ పోగొట్టుకుంటున్నాం మనం. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. సేవకులు కూడా ఆత్మతో నింపబడి దేవుని వాక్యం అందిస్తే రగులుకుంటుంది. ఎందుకంటే అగ్ని రగులుకుంటుంది. అగ్ని ఒక్క చోటు ఉంటుందా? అగ్ని ఏం చేస్తుంది? వ్యాపించేస్తుంది. ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్. లాస్ ఏంజలస్ కారు చిచ్చు చూస్తున్నారు కదా, ఎలాగైందో ఒక్క దగ్గర ఆరంభించి ఊరుకుందా? ఎన్ని నెలలు, నాకు తెలిసి 7 నెలలు కాలిందంట. అంటే అలాంటి ఒక గొప్ప ఉద్యమం లోకమంతా వ్యాపించాలి. నా ప్రార్థన యూపీఎఫ్ నుండి ఆరంభం కావాలని ఆశపడుతున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యూపీఎఫ్లో నిరంతర ప్రార్థన ఉన్నది, 24/7. దాదాపు 2 సంవత్సరాలు అయింది. 784 ప్రార్థనా సెల్స్ తెరిచినాం. మన గురి ఏంటి? 1000 కావాలని గురి. 1000 దాటిపోతుంది ఈ సంవత్సరం, తప్పకుండా దాటిపోతుంది. అంటే మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ ఎక్కువగా ఇస్తాడు దేవుడు. కాబట్టి 1000 దాటుతుంది. అయితే ఇన్ని గృహాల్లో ఇది నడుస్తుందా లేదని మా స్టాఫ్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. చాలా మటుకు 10-12 మరి తప్ప అన్నీ కూడా ఓపెన్ చేసినాయి. అన్నీ కూడా అగ్ని మండుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ అగ్ని ఒక దిక్కు అయితే నిరంతర ప్రార్థన అగ్ని ఇంకో దిక్కు. రాత్రనక పగలనక 24 గంటల ప్రార్థన జరుగుతుంది. నాకు ఎక్కువగా సంతోషం కలిగించేది ప్రార్థనలు 2. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకే దేనికి భయపడకుండా నన్ను దేవుడు శక్తితో నింపినాడు. దేనికి భయపడలేను. ఏ సవాలు వచ్చినా పర్వాలేదా, ఎందుకంటే మేము ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వలయంలో ఉన్నాం. కాబట్టి దేవుని సెలవు లేకుండా యూపీఎఫ్కి ఏది జరగదు అనే విశ్వాసం. హల్లెలూయా. ఈ ప్రార్థనలన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉంది, అది మీకు తెలుసా? మీరు యూపీఎఫ్కి వస్తే, యూపీఎఫ్కి వచ్చినప్పుడు అడుగు పెట్టినారంటే ప్రార్థన కుషన్లో అడుగు పెట్టినారన్నమాట. దేవుని స్తోత్రం. అంటే యువర్ కవర్డ్ బై ప్రేయర్స్. ప్రార్థన చేత కప్పబడినారు. మీ సమస్యలు వాటంతటా వాటి విడిపోతూ ఉంటాయి, ఎందుకంటే దెర్ ఇస్ ప్రేయర్ బ్యాకింగ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను 3 పాయింట్లు చెప్పినాను ఇప్పుడు. ఒకటి, ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేమి ద్వారా ఉద్యమం రాదు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయండి, ఉద్యమం రాదు. రెండవది, ఐకమత్యం లేకుంటే, ఐక్యత లేకుంటే ఉద్యమం దిగదు. మూడవది, దేవుని వాక్యం ప్రబలిపోవాలి. మరి వాక్యం చేతనే ఆత్మ రగిలింపబడుతుంది. నా మాటలు అగ్ని వంటివి కావా, కంసాలివాని అగ్ని వంటిది కాదా అంట. అగ్ని ప్రబలాలి. 4వది చూసినప్పుడు ఇంగ్లీష్లో దాన్ని స్పిరిచువల్ కాంప్లసెన్సీ అంటారు. స్వయం తృప్తి. చాలే ఇంత భక్తికి ఎప్పుడు కూడా తృప్తి ఉండకూడదు. నేను ఎజెకియల్ 47 చదివినప్పుడు నదిలోకి కాలు పెట్టినప్పుడు ఆ కాలు పాదముల మట్టుకు, మోకాళ్ళ మట్టుకు, నడుం మట్టుకు, మెడ మట్టుకు, తర్వాత ఆ వ్యక్తి ఆనంద ప్రవాహంలో ఈదుతున్నాడు. ఈదే అనుభవం కావాలి, నిండైన ఆత్మతో నింపబడాలని ప్రతి ఒక్కరు కోరాలి. నీ జీవితం ద్వారా నీకే తృప్తి వస్తే నువ్వు ఆగిపోతావు. అక్కడ నీకు తృప్తి ఉండకూడదు. నేను ఎంత సాధించినా, నాకు ఎంత వచ్చు, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా అంటే అక్కడే నీ ఫుల్ స్టాప్. నేను ఏ పాటి వాడని, నాకు ఇంకా చాలా చేసేది ఉంది, నేను ఇంతవరకు చేసింది అసలు లెక్కనే లేదు, ఇంకా దేవుడు నన్ను ఆత్మతో నింపాలి, ఇంకా ఘన విజయాలు దేవుని పేరిట చెయ్యాలనే తృష్ణ ఉండాలి. అందుకే యెషయా 44:3 ఆయన ఎవరి మీద నీళ్లను కుమ్మరిస్తానన్నాడు. యెషయా 44:3, దప్పిగల వారి మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. దోస్ ఆర్ థర్స్టీ, గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆన్ దెమ్. కాబట్టి అలాంటి దప్పికుండా
యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనుక ఆ స్పిరిచువల్ అసంతృప్తి ఉంటేనే మనం ఇంకా ఇంకా ప్రార్థన, వాక్యము, సహవాసం, ఆరాధన ఇవన్నీ జరిపిస్తాం. 5వ చూసినప్పుడు ఉజ్జీవం అంటే ఏంటి? వాట్ ఈజ్ రివైవల్? రెన్యూవల్ అన్నమాట, రిపెంటెన్స్ అన్నమాట. అది ఉజ్జీవం. ఉజ్జీవం అంటే చాలామంది అనుకుంటారు గట్టిగా అరవాలి, కేకలు వేయాలి, అది ఉజ్జీవం. కానే కాదు. ఉజ్జీవం అంటే మనుషులు మారడం, మనసు మారడం, మార్పిడి. ఒక తాగుబోతు పరిశుద్ధులుగా మారడం, ఒక వేశ్య పరిశుద్ధరాలుగా మారడం, ఒక సాతాను సంబంధి దేవుని సంబంధిగా మారడం, అదే ఉజ్జీవం. ఆ ఉజ్జీవం మనం చూడాలి కదా. అయితే పాపులు పశ్చాత్తాపడాలి. సిన్ అండ్ రిపెంటెన్స్. రివైవల్ బ్రింగ్స్ సిన్నర్ టు గాడ్, సిన్నర్ టు రిపెంటెన్స్. వాక్యంలో లూకాసు వార్త 15:7 అనుకుంటా ఉన్నది ఒక మాట, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎక్కడ గొప్ప సంతోషం ఉంటుందంట. వెరీ గుడ్. ఒక్క పాపి మారితేనే పరలోకంలో అంత గొప్ప సంతోషం అండి. మరి ఉజ్జీవం రగులుకున్నదంటే వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టర్న్ టు గాడ్. అటువంటి ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. తర్వాత ఉజ్జీవం రాకపోవడానికి కారణం ఏంటి అంటే సంఘంలోకి లోకం ప్రవేశిస్తుంది. ఆనాడు ఓడ నిర్మాణంకు నోహుతో దేవుడు సెలవిచ్చినాడు, ఇదో ఈ ఓడ ఇట్లా నిర్మాణం చేయి. 120 సంవత్సరాలు నిర్మాణం చేసినాడు ఆ ఓడ. వర్షం అనేది తెలియనప్పుడు, నీరు ఏ విధంగా మీద నుండి పడుతుందని కూడా తెలియనప్పుడు విశ్వాసంతో దేవుడు చెప్పినట్టు చేసినాడు ఓడ నిర్మాణం. అసలు డ్రై ల్యాండ్ మీద ఒక ఓడ నిర్మాణం చేస్తే అందరూ గేలి చేసినారు, వెక్కిరించినారు. కానీ తన కుటుంబం అంతా సహకరించింది. నిర్మాణం చేసినాక దేవుడు అంటాడు, నువ్వు ఓడకు ఏం పూయాలన్నాడు? కీలు పూయి అంటాడు. ఎందుకు కీలు పూయమంటున్నాడు? ఆ ప్రళయంలో ఓడ దిగినప్పుడు ప్రళయం నీళ్లు ఓడలోకి రాకూడదు, అందుకే కీలు పూయమంటున్నాడు. అయితే మనం కూడా మన జీవితాల్లోకి, సంఘంలోకి లోకం ప్రవేశించిందంటే, నీళ్లు ఎంత పెద్ద ఖరీదైన ఓడైనా నీళ్లు లోపలికి వస్తే ఏమవుతుంది? ఓడ మునిగిపోతుంది. కానీ మనం ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలంటే, లోకం ప్రవేశిస్తుంది సంఘంలోకి. భక్తి లేదు, ఇప్పుడు దేవుని హత్తుకోవడం లేదు. మెనీ వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. అరే ఇటు ఉండాలి, అటు ఉండాలి. లోకంలో ఉన్నాం కదా, లోకం కూడా ఉండాలి. మరి భక్తికి భక్తి, లోకానికి లోకం. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు కదా. గంగిరెద్దులాగా అమ్మకు దండం, అయ్యకు దండం అన్నట్టుంటామా భక్తి అంటే? మనము వేర్పరచబడినవారు. మనం ప్రేమతో పిలుచుకున్నాడు కదా అంధకారం నుండి, పాపం నుండి. మనం ఆయనను పోలి జీవించాలి కదా. క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండాలి కదా. మనం లోకము ప్రేమించడం లేదు. ఇది ఒక దగ్గర ఒక ఘాటైన మాట ఉంది, అది ఎక్కడుందో మీరు చెప్తారా? నేను అడుగుతున్నాను క్విజ్. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎక్కడుందండి? యాకోబు 4:4 గుర్తుపెట్టుకోండి. బుక్ ఆఫ్ జేమ్స్ 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువు అగునంట. మనం అందరం దేవునికి శత్రువులుగా ఉండాలని ఆశపడుతున్నామా, మిత్రులుగా ఉండాలని ఆశపడుతున్నాం? అబ్రహాము దేవునికి స్నేహితుడు, నోహు కూడా దేవుని వల్ల కృప పొందినవాడు, హానోకు దేవునితో నడిచినవాడు, మోషే దేవుని స్నేహితుడట. ముఖాముఖిగా మాట్లాడినాడట. ఒక మనిషితో మాట్లాడినట్టు మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడు. అయితే లోకము ప్రవేశిస్తుంది, దేవుని యొద్ద నుండి ఉన్న దృష్టి తొలగించేస్తుంది, దేవుని మీద ఉన్న గురి తప్పించేస్తుంది. గురి లేని వారిగా పరిగెత్తున్నాం. అంటే మనం ఈ లోక సంబంధం కాం. యేసుప్రభు ఏమంటాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మై కింగ్డమ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ ఎర్త్. అంటే ఎంత పెద్ద మాట చూడండి. అంటే ఈ లోకంలో ఉన్నాము, కానీ మన దృష్టి అంతా పైనున్న వాటి మీదనే ఉంది. కాబట్టి లోకము ప్రవేశించకూడదు. సంఘం పవిత్రపరచబడిన వధువు సంఘం. యేసుప్రభు సంఘాన్ని పవిత్రం చేసిన విధానం ఏంటి అని అడిగితే మీరు ఏం జవాబిస్తారు? హౌ డిడ్ ద బ్రైడ్ గ్రూమ్ జీసస్ క్లెన్స్ ద బ్రైడ్, ద చర్చ్?
అంటే ఏం ఆన్సర్ ఇస్తారు? యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన సంఘం, యేసు రక్తం ద్వారా కొనబడిన సంఘం, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, రక్తం ఇచ్చి సంపాదించిన. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అదనమాట కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ప్యూర్ బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే మచ్చ, ముడత, డాగు, కళంకము లేకుండా సంఘము పవిత్రంగా ఉండాలి. ఆ సంఘంలోకి రాజకీయాలు, దుర్మార్గము, వ్యభిచారము, ధనాశ, అధికార దాహము, మరి కలహాలు, కయ్యాలు, కోపాలు, తాపాలు, కొట్టుకోవడం అన్నీ ప్రవేశిస్తుంది. అందుకే సంఘము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తన వధువు ఎంత పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. అందుకే ఇక్కడ సంబోధన వ్యభిచారులారా. వ్యభిచారి అని ఎవరిని అంటారండి? భర్త ఉండి కూడా పరపురుషుని మీద ఆమె దృష్టి పెట్టుకుంటే ఆమెను వ్యభిచారి అంటారు. ఒక పురుషుడు తనకు మంచి భార్య పక్కన ఉన్నా వాని చూపులన్నీ వేరే స్త్రీలు అంటే వాడు వ్యభిచారి. యేసు ప్రభు నీ హృదయంలో ప్రతిష్ఠితుడైనా నీకు ప్రభు మీద దృష్టి లేకుండా ఈ లోక భోగాలపై నీ కన్నులుంటే ఒక వ్యభిచారి, ఆత్మీయ వ్యభిచారి. అందుకే ఒక చోటు ఉన్నది, దేవుడు ఎలాంటి దేవుడు అంట? రోషము గల దేవుడు. భార్యాభర్తల మధ్యలోనే ఆ పవిత్రమైన బంధం ఉండాలని ఎంత తీవ్రంగా కోరుకుంటారు. ఏ భార్యకి ఇష్టం ఉండదు భర్త వేరే స్త్రీ వైపు చూస్తే కూడా. ఏ భర్త కూడా ఇష్టపడు తన భార్య చూపులు వేరే దిక్కుపోతే. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలదండి. మరి దేవుడు ఎలా ఊరుకుంటాడండి? దేవుడిచ్చింది తిని, దేవుడిచ్చింది అనుభవించి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించి ఇంకా కావాలి ఇంకా కావాలని అడుక్కుంటూ, నీకు దేవుని మీద గురి లేదు, గమ్యం లేదు, నువ్వు ఈ లోకం మీద దృష్టి పెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలని 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. లోకము దాని ఆశలంట గతించిపోతుందంట. నేత్రాశ, జీవపు డంభము, శరీర ఇచ్చలు, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. నిరంతరం నిలుస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. నిరంతరం ఉన్న వాటిని మనం పట్టుకోవాలి. ఉద్యోగం రావాలంటే ఇవన్నీ మార్గాలై ఉంది. చివరిగా 7వది, నీ గొప్ప విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యం నెరవేరుతుందనే విశ్వాసం. నేనైతే నమ్ముతున్నాను దేవుని వాక్యంలో ఉన్న ప్రతి అక్షరం, పొల్లు, సున్నా ఇవన్నీ నెరవేరుతుంది. ఎందుకంటే మనిషి మాట కాదు ఇది. దేవుడు సెలవిచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. కాబట్టి అందుకే కదా ఇప్పుడు అమెరికా దేశంలో బైబిల్స్ అంతగా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బైబిల్స్ కొనేస్తున్నారంటే దేవుని వాక్యం అంతా నెరవేరుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. గొప్ప ఉద్యమం అక్కడ బయలుదేరాలని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. అవును, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ ఇంకోటి విస్తరిస్తుంది. అంటే ఏంటది? దేవుని కృప కూడా విస్తరిస్తుంది. ఎవరు నశించడం దేవుని చిత్తము కాదు. కనుక ఈ 7 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. ఉద్యోగం రావాలంటే తాళపు చేయి ప్రార్థన. ఇంకోటి లేదు, ప్రార్థనకు సబ్స్టిట్యూట్ లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ప్రేయర్. ప్రార్థన మండుతూనే ఉండాలి, ఒక కుంపటిగా మారిపోవాలి. నేను ఎప్పుడు అడుగుతాను దేవ నా గుండె ఒక కుంపటిగా మార్చు. ఆ ధూపం పోతూనే ఉండాలి. నిద్రపోతే కూడా ప్రార్థన పోవాలి. నేను ఊరికి కూర్చుంటే కూడా ప్రార్థన వెళ్తూ ఉండాలి. అలాగే అలవాటు చేసుకున్నాను నేను. 7 కార్యాలు మనం ధ్యానించినాం. 1, ఉద్యోగం రాకపోవడానికి కారణం ప్రార్థన లేమి, సరైన విజ్ఞాపనలు జరగడం లేదు. 2వది ఐక్యత సంఘములో లేదు. 3వది వాక్యము విస్తారంగా వెదజల్లబడుతుంది కానీ దాని గ్రహింపు, దాన్ని జీర్ణించుకోవడం ప్రజలు దాని మీద గురి పెట్టడం లేదు. ఎందుకంటే వాక్యం సుత్తె వంటిది, సబ్బు వంటిది, అగ్ని వంటిది, తేనె వంటిది, జుంటి తేనె వంటిది, వెండి వంటిది, బంగారం వంటిది. తేనె కంటే మధురమైంది. అన్ని వివరణ వాక్యం గురించి. కానీ వాక్యాన్ని అశ్రద్ధ చేస్తాం. వాక్యం పఠించాలి ప్రతిరోజు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో ఓరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. చేయనదంతయు సఫలం. చప్పట్లు గట్టి కొడదామా? వాడు చేసేదంతా సఫలం.
నిన్ను ఎంతగా హెచ్చిస్తుంది కదా వాక్యం. వాక్యం వర్డ్ ఇన్ యూ విల్ లిఫ్ట్ యూ హై. మరి వాక్యము సమృద్ధిగా విత్తపడాలని, జనాలు వాక్యాన్ని గ్రహించాలని ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకోటి స్పిరిచువల్ కాంప్లసెన్సీ, అంటే ఆత్మీయ రీతిగా మొద్దుబారిపోవడం, మాకు అన్నీ తెలుసులే అనుకోవడం, అది కూడా ఉద్యోగం రాకపోవడానికి కారణం. చాలే మాకు అన్నీ దేవుడు ఇచ్చినాడు, దీవించినాడు, ఇంకెందుకు మాకు ప్రార్థన అనకుండా ఇంటి దగ్గర ఉండి మేము చూసుకుంటాం, ఇలాంటి మాటలు ఆత్మ ఆవేశంతో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి పాటలు పాడి మరి దేవుని స్తుతించి కీర్తించి ఆయన చేసిన మేళ్లను పంచుకొని వాక్యం శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలని ఒక తీవ్రమైన కోరిక ప్రతి విశ్వాస హృదయంలో మండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనము విశ్వాసం ఉండాలి. ఒక పాయింట్, పాపము పశ్చాత్తాపమైన హృదయం. పాపులు మారుమనసు పొందాలి. ఉద్యోగం యొక్క ప్రధాన లక్ష్యం పాపులు మారుమనసు పొందాలి. నా పేరు పెట్టబడిన జనులు వారు తమను తాము తగ్గించుకొని వారి పాపములను విసర్జించి చెడు మార్గాల నుండి వారు నా తట్టు తిరిగి నాకు మొరపెడితే నేను తప్పకుండా వారి ప్రార్థన విని వారి దేశాన్ని ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. దేశం మీదకి ఉద్యోగం రావాలంటే ప్రజలు తగ్గించుకొని మొరపెట్టి చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని తట్టు తిరగాలని అర్థం. అది దేశంలోనే కాదు, మన కుటుంబాల్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, బంధువులలో, కుటుంబాల్లో. వారు నరకపాలు కాకుండానట్లు మనం ప్రార్థన దీక్షతో ఉన్న ప్రార్థన అవసరం కదా. లేకుంటే ఏం ప్రయోజనం? మన పరలోకంలో ఉంటే మన నరకంలో అలమటిస్తూ ఉంటారు. కాబట్టి ఆ భారం కలిగిన ప్రార్థన, ఆత్మల భారంతో ఉన్న ప్రార్థన. తర్వాత మరి గొప్ప విశ్వాసం, దేవుడు పంపుతాడని వాగ్దానాలు అన్నీ నెరవేరుతాయి. ఎందుకు నెరవేరుతుంది? ఇది దేవుని మాట. ఆయన దేవుడు కనుక ఈ మాటలన్నీ సత్యం. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధమాటకు నరుడు కాడు, మాట తప్పడానికి మానవుడు కాడు. ఉద్యోగం పంపిస్తానన్నాడు కదా. సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ సంతానం మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను, దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దప్పిగలివాని నీళ్ళని యెషయా 44:3 ఉంది. కాబట్టి లోకము మనలోకి ప్రవేశించకుండా మనం నోవహు ఓడకి ఏ విధంగా కీలు పూసుకున్నాడో అలా మరి మనల్ని మనం భద్రపరచుకోవాలి. శోధన వచ్చినాక లబోదీపో మొత్తుకోవడం కాదు, హింసాకాండం జరుగుతున్నప్పుడు నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మొరపెట్టడం కాదు. అట్టివి రాకుండా నీవు ముందే జాగ్రత్త వహించి యేసుప్రభువు నేర్పించిన సత్యం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంది మాట, చివరి పేరాలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన మెలకువగా 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. అందరూ ఒకసారి లేచిన పడితే చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి, గొప్ప దేవ. లోకంలో అతిపెద్ద ఉద్యమం చూడాలని మేమందరం ఆశిస్తున్నాం. ఒక 100 సంవత్సరాల క్రితం మరి మేము విన్నాము, ఒక ఉద్యమం వచ్చినప్పుడు దేశం అంతా కదిలిపోయిందని, పాపులందరూ మారుమనసు పొందినారని, బార్స్, రెస్టారెంట్స్ అన్నీ మూతపడి, సినిమా థియేటర్స్ కూడా మూతపడింది, ప్రజలు దేవుని తట్టు తిరిగినారని, మారుమనసు పొందినారు, గుండె కొట్టుకొని పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టినారని ఇవన్నీ విన్నాము. తిరిగి ఆ ఉద్యమాన్ని మా దేశంలో చూడాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా, ప్రపంచంలో చూడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. చిన్నగా ఒక నిప్పు ఆరంభించి, చిన్న నిప్పు గొప్ప అడవిని తగులబెడుతుందని వాక్యంలో ఉంది. మేము చూసినాము, చిన్న నిప్పు ఆరంభమై కారు చిచ్చయి మరి ఎంత భారీగా ప్రబలిపోయింది. అది చూసినప్పుడల్లా నీ దాసరాలు నేను ఆ ఉద్యమం ఈలాగా ప్రబలాలని ఎంతో ఆశించినాను. నేను అది నష్టాన్ని కలిగజేసింది, కానీ ఆత్మీయ అగ్ని లాభాన్ని కలుగజేస్తుంది. ఆయన ఎంతోమంది జీవంలోకి నడిపిస్తుంది, నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. అట్టి ఉద్యమం మేము చూడాలి ప్రభువా. ఆత్మతో నింపు 7 కార్యాలు మేము ధ్యానించినాము. ఆ 7 కూడా మా మదిలో మీరు ముద్రించమని, ఒక్కొక్కరిని మీరు తాకండి, నీ అగ్నితో తాకండి, అగ్నిని పంపునైనా. నీకు స్తోత్రం, స్తోత్రం. మా కల్మషములెల్లా కాలిపోవాలి నాయన, మేము స్వచ్ఛమైన సువర్ణం వలె ప్రకాశించాలి నీ కొరకు. అటు గొప్ప ఉద్యమం మీరు చూడాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ధనము నీ ఘన
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు